ఏపీ సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి భేటీపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో భూములు పంచాయతీలు ఉన్నాయని వాటి గురించి మాట్లాడి క్లియర్ చేసుకోవాలన్నారు. హైదరాబాద్ భూములు ఏపీ వాళ్ళు కన్నేశారని, ఎట్టి పరిస్థితుల్లో మన ఆస్తులను వదులుకోవద్దని ఆయన అన్నారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్టు చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్పై కూడా చర్చించాలని తెలిపారు. దాని గతంలో కేటీఆర్ చాలాసార్లు కేంద్రానికి లేఖలు రాసినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి ఉన్నంత కాలం 120 మంది శాసనసభ్యులు ఉండే ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే చేసిండ్రో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ఏం చెప్పిందంటే ఆ ఎమ్మెల్సీ ఏదైతే నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారో వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు ఉండొచ్చు అని అన్నారు. లోక్సభలో కూడా ఇద్దరు ఉండేది, ఏది ఆంగ్లో ఇండియన్స్, వాళ్ళు కూడా వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు ఉండొచ్చు. అంటే మొన్న పార్లమెంటు ఉన్నంత వరకు ఉన్నారు, వాళ్ళ పని ఖతం అయిపోయింది. మన ఎమ్మెల్యేలు కూడా ఆ పాపం ఆయన ఎవరు ఉండే ఒక అతను స్టీఫెన్ గారు, వారిది కూడా మొన్న టర్మ్ అయిపోయింది, పోయేసరికి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నామినేట్ చేయడానికి వీల్లేదు ఆంగ్లో ఇండియన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.